హాయ్ అండి. ఈరోజు కందలగారికి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత వెళ్ళే దారి అయితే చాలా డొంకగా ఉంది. పుల్లు మంచు పడి ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వెళ్ళే దారి అయితే చాలా డొంకగా ఉంది. మంచు అయితే ఫుల్గా పడింది. చూస్తున్నారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వైట్ కందలు అనమాట. ఇది మరీ పండాలి ఈ సంవత్సరం. ఎక్కడో ఒకటి పట్టినట్టు ఉంది కాయలు. చూడండి. అదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అక్కడ చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి అదిగో వైట్ ఏదో ఉంది. అక్కడ నుంచి అలా పైది అంతా మాది. మొత్తానికి అయితే పాడైపోయింది. కందులు మొత్తం పాడైపోయింది ఈ సంవత్సరం. చూస్తున్నారు కదా, ఒక చెట్టుకి ఒకటే కాయ అలాగుంది. కరెక్ట్ వర్షం పడలేదు, ముందు పడిపోయింది. అందుకే కాయలు అనేది సరిగ్గా రాలేదు. చూస్తున్నారు కదా. కాదు, పైకి కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదండి, ఇదే రాజమా కందులు అనమాట, ఎరుపుది. ఇయర్ అయితే వర్షం వల్ల మొత్తం పాడైపోయింది. చూస్తున్నారు కదా మీరు కూడా, ఒక్కొక్కటే పట్టి ఉంది. మేము 50 కేజీలు మొత్తానికి వేసాం. మాకు వచ్చేది 30 కేజీలు కూడా వస్తుంది అంటే గ్యారెంటీ లేదు. మొత్తం పాడైపోయింది. ఫ్రెండ్స్, ఒక గుమ్మడికాయ ఉంది. ఇది చూస్తే వాడిపోయినట్టు ఉంది. తెంపుతున్నాను నేను. అసలు గట్టి. ఇదిగోండి, మొత్తానికి తెంపేసాను గుమ్మడికాయ. చాలా రోజుల తర్వాత ఘాట్ ఎక్కింది కదా, అందుకే ఆవేశం వస్తుంది. మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇదిగోండి, ఇదే మా కందలగారు. కిందన అయితే మా ఊరు ఉంది, చూపిస్తాను. ఇక్కడ కిందన ఉంది, మీకేమీ కనిపించట్లే. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది. చూస్తున్నారు కదా, ఒక సైడ్ రోడ్డు, ఒక సైడ్ ఊరు, ఇంకొక కొండ. సూపర్గా ఉంది కదా. సరే ఫ్రెండ్స్, ఆర్డర్ బాయ్ ఫాలో కొట్టండి. మీ సపోర్ట్ కావాలి నాకు.